ఈరోజు మనం జీఈ పవర్ అనేది మంచి ట్రేడ్ అనేది అప్డేట్ చేసుకున్నాం. నిన్నటి రోజు నా ముక్కందు కూడా ఎక్సలెంట్ రిటర్న్ ఇచ్చింది. 2 డేస్లో మనకి దగ్గర 15% దాకా రిటర్న్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే దీంట్లో ఏంటంటే అలర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ధన్లో నాకు బాగా నచ్చిన ఫీచర్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే అలర్ట్స్. దీంట్లో అలర్ట్స్ ఎలా పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి అంటే కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చార్ట్ ప్యాటర్న్స్ అవన్నీ ట్రేడ్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఏంటంటే రెసిస్టెన్స్ ఉంది. 2 టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకుంది అండ్ చక్కగా సపోర్ట్ అనేది తీసుకుంది. ఒకవేళ ఈ లెవెల్ క్రాస్ అయితే కూడా మనకేంటంటే దీంట్లో మొమెంటం అనేది వచ్చే అవకాశం ఉంది. అయితే మనకి ఇలాంటివి ఒక 5-6 స్టాక్స్ 10 స్టాక్స్ ఉంటాయన్నమాట ఎండ్ ఆఫ్ ది డే అనాలిసిస్ చేసుకున్నప్పుడు. బట్ మనం ఏంటంటే వాటిని చూస్తాము, వదిలేస్తాం. బట్ అలర్ట్స్ పెట్టుకోవడం వల్ల అంటే చాలా బెస్ట్ బెనిఫిట్ వస్తుంది. మీరు చూసుకున్నట్టయితే ఈవెన్ ముకంద్ కానీ ఈ యొక్క జీఈ పవర్ కానీ అలర్ట్స్ పెట్టుకోవడం ద్వారా ఏంటంటే మీకు అప్డేట్ అనేది టైమ్లీ చేయగలిగాను. సో హోప్ ఏంటంటే మీకు హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే ఇక్కడ అలర్ట్స్ ఎలా పెట్టుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎంత ఉంది రెసిస్టెన్స్ 174.6 ఉంది కదా. ₹1 ₹2 కిందే పెట్టుకుందాం, ఎందుకంటే మనకి ఇది క్రాస్ అయిపోయేసరికి లేట్ అయిపోద్ది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ 173 దగ్గర లేకపోతే 173.6 దగ్గర ₹1 కింద అలర్ట్ పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట అది. ఓకే, అయితే ఈ యొక్క పర్టికులర్ దాని దగ్గర ఏంటంటే చూడండి ఇక్కడ సెట్ అలర్ట్ అని ఉంది. ఈ అలర్ట్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు, మనం ఎన్ని చార్ట్స్కైనా పెట్టుకోవచ్చు. సో దీని మీద మనం క్లిక్ చేసామనుకోండి, దాని తర్వాత ఇక్కడ చూపిస్తుంది ప్రస్తుతం ఎంత 178.90 ఉంది. మనం అప్డేట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఈ యొక్క చార్టు 173 దగ్గర ఉంది, దగ్గర ₹6 దాకా పెరిగిందనమాట. ఎనీహౌ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఇక్కడ 179.6 దగ్గర అలర్ట్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇక్కడ సెట్ అలర్ట్, ఓకే అయిపోయింది అలర్ట్. దాని తర్వాత ఒకవేళ మనకి కిందకు వస్తే కూడా 175 దగ్గర స్టాప్ లాస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా ఏంటంటే అలర్ట్ అనేది పెట్టుకోవచ్చు, వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ పర్సంటేజ్ వైజ్గా పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క పర్టికులర్ స్టాక్ని 3% పెరిగితే అలర్ట్ రావాలని పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. 3% పెరిగినప్పుడు ఏంటంటే మనకు అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి 3% అంటే ఎంత 184.40 అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క 3% మనం పెట్టుకున్నామో 184.30 అక్కడ అలర్ట్ వచ్చేస్తుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఇక్కడ నుంచి -1% అనేది ఇక్కడ నుంచి కూడా ఏంటంటే మనం పర్సంటేజ్ తగ్గించుకోవచ్చు, -1% కానీ మన ఇష్టం అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ -1%కి వచ్చినప్పుడు అలర్ట్ రావాలి అంటే కూడా ఇక్కడ ప్రైస్ అనేది చూస్తే 177.2కి వచ్చినప్పుడు ఏంటంటే ఒక 1% తగ్గినట్టు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనం అలర్ట్స్ అనేది పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు వచ్చిన అలర్ట్స్ అన్నీ కూడా దీంట్లో రావడం జరుగుతుంది. ఇది వెబ్ వెర్షన్లో ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ధన్ అప్లికేషన్ అనేది మనం మొబైల్లో కన అప్డేట్ అనేది చేసుకొని అంటే ఇన్స్టాల్ కానీ చేసుకుంటే అక్కడ డైరెక్ట్గా మనకేంటంటే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట. అలర్ట్స్ ట్రిగ్గర్ అయిందని చెప్పేసి. అదేవిధంగా మొబైల్లో నోటిఫికేషన్స్ ఎలా పెట్టుకోవాలంటే దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సెట్ అలర్ట్స్ అనేది వచ్చింది. సో ప్రస్తుతం ఉన్న ప్రైస్ నుంచి ఎంత టార్గెట్ పెట్టుకోవాలి, ఎంత మీరు పెట్టుకోవాలనుకుంటున్నారు అలర్ట్ అనేది ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పెంచుతున్నాను, ప్రైస్ పెంచుతుంటే కింద టార్గెట్ చేంజ్ అని వస్తుంది. అంటే ప్రస్తుతం ఉన్న ప్రైస్ నుంచి మనం ఇంక్రీజ్ చేస్తున్నామా ఏది అలర్ట్, లేకపోతే డిక్రీజ్ చేస్తున్నాం అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు రెడ్కి వెళ్ళిపోద్ది, ఎందుకంటే నేను టార్గెట్ అనేది తగ్గిస్తున్నాను అనమాట అలర్ట్ని. సో ఈ అలర్ట్ మనం ఎంత ఇంక్రీజ్ చేసాం, ఎంత దూరంలో ఉన్నాం అనేది కూడా ఐడియా రావడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పర్సంటేజ్ చేంజ్ కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2.9% అంటే 3% అనేది ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నా 3% పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటి టైప్ చేసుకోవచ్చు అనమాట మనం. ఫర్ ఎగ్జాంపుల్ 2.5% కావాలంటే అలర్ట్ పెట్టుకోవచ్చు. ఇది కూడా ఏంటంటే చాలా హెల్ప్ అవుతుంది మనకి, ఓకేనా. సో ఇక్కడ జస్ట్ సెట్ ప్రైస్ అలర్ట్ అని పెట్టండి, ఆటోమేటిక్గా అలర్ట్ అనేది సేవ్ అయిపోతుంది. దాని తర్వాత చూస్తే నేను ఆల్రెడీ కొన్ని అలర్ట్స్ పెట్టాను, ఓకే, జస్ట్ ఫర్ రికార్డింగ్ పర్పస్. ఇక్కడ చూడండి చాలా అలర్ట్స్ వచ్చినాయి అనమాట. మనకి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే అలర్ట్ రావడం జరుగుతుందో మనం ఏంటంటే దాని మీద యాక్షన్ అనేది తీసుకోవడం ఈజీ అవుతుంది. ఒకవేళ ఈ యొక్క అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలంటే కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను, అండ్ టెలిగ్రామ్లో కూడా లింక్ అనేది అప్డేట్ చేస్తాను. ఈ లింక్ ద్వారా ఏంటంటే ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలా బ్యూటిఫుల్ ఫీచర్స్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.